వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. సౌదీ అరేబియాలో కుండపోతగా వాన పడుతోంది. జెడ్డా నగరంలో వరద బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. ఆకస్మిక వర్షాలతో మక్కా, మదీనా కూడా నీట మునిగాయి. మక్కా, అసీర్, అల్బహా ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ ని కూడా ఈ వర్షాల కారణంగా, వరదల కారణంగా రద్దు చేశారు. 8 ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేశారు. ఆకస్మిక వరదలతోటి 8 ప్రాంతాలు నీట మునిగాయి. మదీనా, బద్ర్, ఖైబర్, వాది అల్ ఫారా, అల్మాద్ ఈ ప్రాంతాలతో పాటు అల్ ఐస్, అల్ ఉలా ప్రాంతాలపైన తీవ్ర ప్రభావం పడింది. ఉత్తర సరిహద్దుల్లోని రఫా, అల్ ఉవైకిలియాలో తీవ్రంగా వరదలు ముంచెత్తాయి. ఇంకా ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వడగళ్ల వాన కూడా పడుతోంది. అయితే వడగళ్ల వానకు రోడ్లన్నీ కూడా నీట మునిగాయని చెప్పాలి. రోడ్లలో కార్లు కూడా వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి. వరదల్లోనే చాలా బస్సుల వరకు కూడా చిక్కుకుపోయాయి. అయితే 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాహనాల రాకపోకలకు, ప్రజల జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. సో యుఏఈ అంతటా కూడా ఒక సంక్షోభం నెలకొందనే చెప్పొచ్చు. వరద బీభత్సం సృష్టిస్తోంది. సౌదీ అరేబియాలో కుండపోతగా వాన పడుతోంది. మక్కా, మదీనా కూడా నీట మునిగిన పరిస్థితి మీరు బిగ్ టీవీ విజువల్స్ లో చూస్తున్నారు. కార్లన్నీ కూడా సగానికి పైగా నీట మునిగిన సిచ్యువేషన్. పెద్ద పెద్ద వెహికల్స్, బస్సులు కూడా నీట మునిగిన సిచ్యువేషన్ అయితే సౌదీ అరేబియాలో కనిపిస్తుంది. జెడ్డా నగరంలో ముఖ్యంగా వరద బీభత్సం సృష్టించిందనే చెప్పొచ్చు. ఆకస్మిక వర్షాలతో మక్కా, మదీనా కూడా నీట మునిగాయి. ఇంకా కుండపోతగా మక్కా, అసీర్, అల్బహా ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ ని కూడా ఈ వరదల కారణంగా రద్దు చేశారు. 8 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఆకస్మిక వరదలకు 8 ప్రాంతాలు నీట మునిగాయి. మదీనా, బద్ర్, ఖైబర్, వాది అల్ ఫారా, అల్మాద్, అలైస్, అల్ ఉలా ప్రాంతాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉత్తర సరిహద్దుల్లోని రఫా, అల్ ఉవైకిలియాలో తీవ్రంగా వాన పడుతోంది. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వడగళ్ల వానకు రోడ్లన్నీ కూడా నీట మునిగాయి. రోడ్లలో కార్లు అన్ని కొట్టుకుపోయాయి. వరదల్లో బస్సులు కూడా చిక్కుకున్నాయి. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ప్రజల రాకపోకలకు, వాహనాల రాకపోకలకు, ప్రజల జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. రైట్, ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. غرقوا الناس، غرقوا. لا اله الا الله، زاد المطر. لا اله الا الله، الله يقويكم. شوفوا لا اله الا الله. اليوم الثلاثاء 9/12/2025. قوة هنا الحمدانية. يابا ما شاء الله تبارك الله. غرقوا الناس، غرقوا. لا اله الا الله، زاد المطر. لا اله الا الله. اللهم بارك، اللهم بارك، ما شاء الله. Done on that part. خلاص. لا شجر حيصل شجرة لا تكفى، لا تكفى لا.
تبارك الله صب وعطى رب اللهم لك الحمد لك الشكر. موقعي بالتحديد شمال الفواره. সিটকের অবস্থা অনেক খারাপ, ভয়াবহ মনে হয়। আশঙ্কাজনক বাবাজিতে পানি ঢুকে যাচ্ছে, মানুষ অনেক আতঙ্কের মধ্যে আছে। نسأل الله سلامة ما شاء الله تبارك الله. الله يجعل أمطار خير وبركة عندنا في أرجاء البلاد. سيول تاريخية على الرابط، أمطار غزيرة، بردية غزيرة، محافظة رابط. نسأل الله السلامة. أمطار غزيرة من رياحها وطمع برد. టీవీ స్క్రీన్ మీద విజువల్స్ అన్ని కూడా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ప్రజలు ఎవ్వరు కూడా అసలు బయటికి రాలేని పరిస్థితి. అక్కడ ప్రజల జీవనం అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిందనే చెప్పాలి. సౌదీ అరేబియా అంతటా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కుండపోతగా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా జెడ్డా నగరంలో వరద బీభత్సం సృష్టిస్తుందనే చెప్పొచ్చు. కార్లు అలాగే బస్సులు, వెహికల్స్, హెవీ వెహికల్స్ కూడా సగానికి పైగా నీట మునిగిన సిచ్యువేషన్. ఆకస్మిక వర్షాలతో మక్కా, మదీనా అంటే ఎంతో పవిత్రంగా వెళ్లి ప్రార్థన చేసుకునే మక్కా, మదీనా కూడా ఆకస్మిక వర్షాలతో నీట మునిగాయి. మక్కా, అసీర్, అల్బహా ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ కూడా జరగాల్సి ఉంది. అయితే ఈ నెలలో జరగాల్సిన ఈ ఈవెంట్ను కూడా వర్షాలు, వరదల కారణంగా రద్దు చేసిన సిచ్యువేషన్. అయితే సౌదీ అరేబియా అంతటా కూడా 8 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. 8 ప్రాంతాలు కూడా ఆకస్మిక వరదలతో నీట మునిగిన పరిస్థితి. మదీనా, బద్ర్, ఖైబర్, వాదీ అల్ఫారా, అల్మాద్, అలైస్, అల్ ఉలా ప్రాంతాలపైన తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఉత్తర సరిహద్దుల్లో ముఖ్యంగా రఫా, అల్ ఉవైకిలియాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వడగళ్ల వాన కూడా పడింది. వడగళ్ల వానకు నీట మునిగాయి రోడ్లన్నీ. కార్లు, హెవీ వెహికల్స్ అన్ని కూడా రోడ్ల మీద నీటిలో కొట్టుకుపోతున్న పరిస్థితి. వరదల్లో హెవీ వెహికల్స్ అంటే బస్సులు కూడా చిక్కుకున్న పరిస్థితి. సౌదీ అరేబియా అంతటా కూడా 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. వాహనాల రాకపోకలకు, ప్రజల జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. వెహికల్స్ చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ కదలలేని పరిస్థితి. రోడ్డు మీద 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల వాళ్ళని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. సో వరదల్లో ప్రజలందరూ కూడా ఆ విధంగా కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సౌదీ అరేబియా అంతటా కూడా సిచ్యువేషన్ ఘోరంగా ఉందనే చెప్పాలి. వెహికల్స్ అన్ని కూడా సగానికి పైగా నీట మునిగిన పరిస్థితి. అక్కడ రైల్వే స్టేషన్లు, ప్రధాన కార్యాలయాలు అన్ని కూడా నీట మునిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సౌదీ అరేబియా అంతటా కూడా కుండపోతగా వాన పడుతోంది. ముఖ్యంగా ఎక్కడ వర్ష ప్రభావం ఎక్కువగా ఎక్కడ ఉందో ఆ ప్రాంతాలు ఒకసారి చూస్తే మదీనా, బద్ర్, ఖైబర్, వాదీ అల్ఫారా, అల్మాద్, అలైస్, అల్వులా ప్రాంతాలపైన తీవ్ర ప్రభావం అయితే కనిపిస్తోంది. ఉత్తర సరిహద్దుల్లోని రఫా, అల్ ఉవైకిలియాలో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వడగళ్ల వాన కూడా పడుతోంది. అక్కడక్కడ వడగళ్ల వానకు కూడా రోడ్లన్నీ నీట మునిగాయి. రోడ్లలో నీట మునిగి కార్లు కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్ అయితే మనకి సౌదీ అరేబియా అంతటా కనిపిస్తుంది. ముఖ్యంగా జెడ్డా నగరం అంతటా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. వర్షాలు, వరదల వల్ల ప్రజల జీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. అధికారులు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్లకు ఆహారం, కావలసిన మౌలిక సదుపాయాలు, ఇటువంటి జాగ్రత్త చర్యలన్నీ కూడా అధికారులు తీసుకుంటున్నారు. ఇటువంటి సహాయక చర్యలు కూడా అక్కడ చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సౌదీ అరేబియా అంతటా కూడా కుండపోతగా వాన పడుతోంది. జెడ్డా నగరం అయితే తీవ్రంగా వరదల వల్ల ప్రభావితమైంది. ఆకస్మిక వర్షాలతో మక్కా, మదీనా కూడా అంటే ఈ మధ్య అందరూ వెళ్లి మక్కా, మదీనాలు ప్రార్థనలు కూడా చేసొస్తున్నారు. మక్కా, అసీర్, అల్బహా ప్రాంతాల్లో కుండపోతగా వాన అయితే పడుతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, ఈ నెలలో జరగాల్సిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ ను కూడా వర్షాలు, వరదల కారణంగా రద్దు చేసిన సిచ్యువేషన్.
మొత్తం 8 ప్రాంతాల వరకు కూడా రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఆకస్మిక వరదలతో 8 ప్రాంతాలు నీట మునిగాయి. మదీనాబాద్, ఖైబర్, వాది అల్ఫారా, అల్మాద్, అలైస్, అలూలా ప్రాంతాలపైన తీవ్ర ప్రభావం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, సౌదీ అరేబియా అంతటా కూడా వర్ష ప్రభావం, వరద ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సౌదీ అరేబియాలో కొండపోత వర్షం కురుస్తుంది. ఇది సౌదీలోని జెడ్డా నగరం కూడా వరద బీభత్సం కొనసాగుతోంది. ఆకస్మిక వర్షాలతో మక్కా, మదీనా, అలాగే ఇటు అషీద్, ఆల్ బహా ప్రాంతాల్లో కొండపోత వర్షాల వల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా వరదమయంగా మారిపోయాయి. మొత్తంగా ఎక్కడికక్కడ భారీగా వరదలు రావడంతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. 8 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆకస్మిక వరదలు వల్ల 8 ప్రాంతాలు మదీనా, ఫజ్ర్, ఖైబర్, వాది, అల్ఫరా, ఆల్ మహద్ ప్రాంతాలు అన్ని కూడా జలమయమయ్యాయి. ఇటు అల్ ఉలహా ప్రాంతాలపై కూడా ఈ వరద ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తోంది. ఉత్తర సరిహద్దులోని రఫా, ఆల్ ఉవైకిలో ఈ వరదలు బీభత్సం సృష్టించాయి. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు, వడగళ్ల వానతో అక్కడ రోడ్లని కూడా జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్లని కూడా రోడ్లపై పార్క్ చేసి కార్లను కూడా వరద నీటికి కొట్టుకుని పోతూ ఉన్నాయి. ఈ బస్సులు కూడా వరదలు చిక్కుకున్నాయి. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి విస్తరణ గట్టిలో అక్కడ ఉన్న ఇంటి సరికొప్పలన్నీ కూడా ఈ గాలి వేగానికి కొట్టుకుపోతున్నాయి. ప్రజలెవరిని కూడా బయటకు రావద్దు, అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటే అధికారులు చిక్కులు జారీ చేస్తున్నారు. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సౌత్ జెడ్డా ప్రాంతంలోని రోడ్లన్నీ కూడా లోకల్ ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో అక్కడ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం అలాగే అధికారులు ఇచ్చే సూచనలు పాటించి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, సౌదీ అరేబియా అంతటా కూడా వర్ష బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా జెడ్డా నగరం తీవ్రంగా ప్రభావితమైంది. మొత్తం 8 ప్రాంతాల వరకు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే సౌదీ అరేబియాలో నెలకొంది. మక్కా, మదీనాతో సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరదల్లో వెహికల్స్ అన్ని కూడా చిక్కుకుపోయాయి. ఎక్కడికక్కడ ప్రజల జీవనం స్తంభించిపోయిందనే చెప్పాలి. 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వరదల్లో చిక్కుకొని చాలా మంది జీవనం అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు. అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అక్కడ ప్రజల్ని కూడా తరలించారు అధికారులు. నస్అల్లాహ్ سلام ما شاء الله تبارك الله. الله يجعل امطار خير وبركه عندنا في ارجاء بلاد. سيول মানুষ অনেক আতঙ্কের মধ্যে আছে। لا 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 لا